హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీలో కొత్త జిల్లాలు, కొత్త రెవెన్యూ డివిజన్ల పునర్విభజనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో తుది నోటిఫికేషన్ను విడుదల చేయడం జరిగింది. అయితే ఇప్పటి వరకు మన ఏపీలో 26 జిల్లాలు మాత్రమే ఉన్నాయి. సో కొత్తగా 2 జిల్లాలను యాడ్ చేసి మొత్తంగా ఈ రోజు నుంచి 28 జిల్లాలు అమల్లోకి వచ్చేటట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కీలక నిర్ణయం అయితే వెల్లడించడం జరిగింది. అండ్ వీటితో పాటుగా మనకు 5 రెవెన్యూ కొత్త డివిజన్లను ఏర్పాటు చేయడం అయితే జరిగిందనమాట. ఇంతకుముందు వచ్చేసి మనకు ఎన్ని ఉన్నాయి అంటే 77 ఉన్నాయి. సో ఇప్పుడు కొత్తగా 5 రెవెన్యూ డివిజన్లను యాడ్ చేసి మొత్తంగా 82 అమల్లోకి అయితే తీసుకురావడం జరిగింది. సో ఇవన్నీ కూడా నేటి నుంచి అయితే పాలనలోకి వస్తాయి. సో వీటన్నిటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు క్లియర్‌గా అయితే అందజేస్తాను. తప్పకుండా వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. మీ యొక్క డిస్ట్రిక్ట్ ఏంటి? సో మీ డిస్ట్రిక్ట్‌లో ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్లు అనేటువంటివి ఏమిటి? సో మండలాలు ఏమిటి? ఈ వివరాలన్నిటి గురించి తెలుసుకోవాలనుకుంటే వీడియోను ఎండ్ వరకు అయితే చూడండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ పెట్టి తెలియచేయండి. నేను వెంటనే రెస్పాండ్ అయితే అవుతాను. ఫస్ట్ టైం ఛానల్‌ని చూసేటువంటి వాళ్ళందరూ కూడా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్‌ని క్లిక్ చేసి ఆన్‌లో అయితే పెట్టుకోండి. ఒకసారి టెలిగ్రామ్ ఛానల్‌ని కూడా విజిట్ చేయండి గాయ్స్. అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి. మీకు యూజ్ అయ్యే ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. లేట్ చేయకుండా టాపిక్‌లో గనుక వచ్చేసినట్లయితే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేటి నుంచి 28 జిల్లాలకు సంబంధించి పాలన అమల్లోకి తీసుకురావడం అయితే జరిగింది. ఓకేనా. సో ఇక కొత్తగా యాడ్ చేసినటువంటి 2 జిల్లాలనేటివి ఏమిటి అంటే, ఒకటి మార్కాపురం డిస్టిక్, రెండవది పోలవరం డిస్టిక్ అన్నమాట. ఓకేనా. సో అయితే మార్కాపురం డిస్టిక్ యొక్క జిల్లా కేంద్రం వచ్చి మార్కాపురమే. ఇందులో జనాభా ప్రస్తుతానికి 11,42,313 మంది అయితే ఉన్నారు. అండ్ ఇక నియోజకవర్గాలు చూద్దాము. మార్కాపురము, గిద్దలూరు, ఎర్రగొండపాలెము, కనిగిరి. ఇందులో రెవెన్యూ డివిజన్లు చూద్దామండి. మార్కాపురానికి 15 మండలాలు, కనిగిరికి 6 మండలాలు అయితే ఉన్నాయట. ఓకేనా. సో ఇక పోలవరం డిస్టిక్కి సంబంధించి జిల్లా కేంద్రం పేరు వచ్చి రంపచోడవరం అనమాట. ఇందులో మనకు 3,00,000 మంది మాత్రమే ఉన్నారు. 3,49,953. ఇక నియోజకవర్గాలు వచ్చేసి ఒకటే, రంపచోడవరం నియోజకవర్గం. రెవెన్యూ డివిజన్లు వచ్చేసి రంపచోడవరంలో 8 మండలాలు, చింతూరులో వచ్చేసి 4 మండలాలు. సో ఫైనల్గా మనకు కొత్తగా తీసుకొచ్చినటువంటి డిస్టిక్స్ ఇవేనమాట. ఇందులో నియోజకవర్గాలు ఏమిటి, రెవెన్యూ డివిజన్లు అయ్యేటువంటివి ఏమిటి, వీటన్నిటి గురించి క్లియర్గా చెప్పాను. ఓకేనా. ఇక మనకు వీటితో పాటుగా రాష్ట్రంలో కొత్తగా 5 రెవెన్యూ డివిజన్లను కూడా యాడ్ చేయడం అనేది జరిగింది. సో ప్రస్తుతానికి మనకు 82కి అయితే చేరిందనమాట ఈ రెవెన్యూ డివిజన్ల సంఖ్య అనేది. సో ఈ 5 రెవెన్యూ డివిజన్లు అనేటివి ఏమిటో మీకు క్లియర్గా ఇప్పుడు చెప్తాను. ఓకేనా. సో ఇక్కడ స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. ఒకటి వచ్చేసి అడ్రోట్ జంక్షన్, అనకాపల్లి డిస్టిక్లో యాడ్ చేశారు. దాని తర్వాత అద్దంకి, ప్రకాశం డిస్టిక్లో యాడ్ చేశారనమాట. దాని తర్వాత పీలేరు రెవెన్యూ డివిజన్ను అన్నమయ్య జిల్లాలో యాడ్ చేయడం అయితే జరిగింది, కొత్తగా తీసుకురావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి మడకశిర, శ్రీ సత్యసాయి డిస్టిక్లో కొత్తగా తీసుకొచ్చారు ఈ రెవెన్యూ డివిజన్ను. బనగానపల్లి, నంద్యాల డిస్టిక్లో కొత్తగా తీసుకురావడం అయితే జరిగింది. సో ఓవరాల్గా వచ్చేసి 5 రెవెన్యూ డివిజన్లు ఇవి. ఇక కొన్ని జిల్లాల్లో పూర్తిగా మనకు మార్పులు చేర్పులను కూడా తీసుకురావడం అయితే జరిగింది. సంపూర్ణ మార్పులు అయ్యేటువంటి వాటిని చేశారు. అండ్ వీటితో పాటుగా ఈ యొక్క 5 రెవెన్యూ డివిజన్లో మండలాలు అయ్యేటువంటివి ఏమిటి, సో ఎన్నెన్ని విభజించారు అనే డీటెయిల్స్ గురించి కూడా ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. ఓకేనా. తిరుపతి జిల్లా రెవెన్యూ డివిజన్లోకి రైల్వే కోడూరు. ఓకేనా. ఇప్పటి వరకు అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి రైల్వే కోడూరు నియోజకవర్గం ఇక నుంచి తిరుపతి జిల్లాలోకి అయితే వస్తుందన్నమాట. ఓకేనా. కోడూరు, పెనగలూరు, చిట్వేలు, పల్లంపేట, ఓబులవారిపల్లె మండలాలు తిరుపతి రెవెన్యూ డివిజన్లో చేరుతాయి. ఇక్కడ ఒక క్లియర్. నెక్స్ట్ వచ్చేసి వైఎస్ఆర్ కడప జిల్లాలోకి రాజంపేట నియోజకవర్గం రెవెన్యూ డివిజన్ అన్నమాట. అన్నమయ్య జిల్లాలో ఉన్నటువంటి రాజంపేట నియోజకవర్గము రెవెన్యూ డివిజన్లను ఇక నుంచి వైఎస్ఆర్ కడప జిల్లాలో భాగమవుతాయని చెప్తూ ఉన్నారు. ఇప్పటికే ఈ యొక్క నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒంటిమిట్ట, సిద్ధవటం మండలాలు కడప రెవెన్యూ డివిజన్లో అయితే ఉన్నాయి. ఇప్పుడు నందలూరు, రాజంపేట, వీరబల్లి,
సుండుపల్లి మండలాలతో రాజంపేట డివిజన్ కూడా కలుస్తుందని చెప్తున్నారు. దీంతో వైఎస్ఆర్ కడప జిల్లాలో మొత్తం 5 రెవెన్యూ డివిజన్లు అయితే ఉంటాయన్నమాట. ఓకేనా. నెక్స్ట్ ఇలా అలాగే తూర్పుగోదావరి జిల్లాలోకి మండపేట నియోజకవర్గం రావడం జరిగింది. సో ఇప్పటి వరకు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఉండేటువంటి మండపేట నియోజకవర్గము తూర్పుగోదావరి జిల్లాలో భాగమైతే అవుతుంది. సో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి మండపేట, రాయవరం కపిలేశ్వరపురం మండలాలు రామచంద్రాపురం రెవెన్యూ డివిజన్ నుంచి రాజమహేంద్రవరం రెవెన్యూ డివిజన్లోకి విలీనం అవ్వడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్ అలాగే ప్రకాశం జిల్లాలోకి కందుకూరు, అద్దంకి నియోజకవర్గాలు. బాపట్ల జిల్లాలో అద్దంకి నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలోకి విలీనం చేస్తూ ఉన్నారు. అద్దంకి కొత్తగా రెవెన్యూ డివిజన్గా ఏర్పాటు కావడంతో ఇందులో అద్దంకి దర్శి నియోజకవర్గాలు ఉంటాయన్నమాట. ఓకేనా. సో పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కందుకూరు నియోజకవర్గం రెవెన్యూ డివిజన్తో పాటుగా ప్రకాశం జిల్లాలో విలీనమవుతుందని చెప్తూ ఉన్నారు. సో గూడూరు నియోజకవర్గంలోని 3 మండలాలు డివిజన్తో సహా తిరుపతి జిల్లా నుంచి నెల్లూరు జిల్లాలోకి కలుస్తున్నాయన్నమాట. ఓకేనా. సో ఫైనల్గా ఇవ్వండి. సో ఏ రెవెన్యూ డివిజన్లు ఏ జిల్లాలోకి మారాయి, ఏ మండలాలు ఏ రెవెన్యూ డివిజన్లోకి విలీనం అవ్వడం జరిగింది అనే వివరాల గురించి క్లియర్గా మీకు తెలియచేపరిచాను. మీకు ఫైనల్గా ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ సెక్షన్లో అయితే అడగండి. సో నేను మళ్ళా సపరేట్గా ఇంకొక వీడియో చేయడానికైనా ప్రయత్నం చేస్తాను. మీరు అడిగేటువంటి డౌట్స్ని బట్టి తప్పకుండా కమెంట్ సెక్షన్లో రెస్పాండ్ అయితే అవ్వండి. సో మనకు మ్యాక్సిమం 5 రెవెన్యూ డివిజన్లు అయితే చేసి ఇవే అనమాట. ఈ రెవెన్యూ డివిజన్లో జరిగినటువంటి విలీనాలు, మార్పులు చేర్పులు చేసి ఇవన్నమాట క్లియర్గా చెప్పాను మీకు. ఓకేనా. సో మన ఏపీలో పథకాలకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్కి సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా సరే మన ఛానల్ నుంచి మీకోసం ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాను గైస్. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్గా పెట్టేటువంటి వీడియోస్ని ఫాలో అప్ చేస్తున్నాండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.